విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ పోటీతో మీరు ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్ అయితే కొట్టొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి నిన్న కేవీఎస్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ముందుగా మీకు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి చెప్పిన తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే చెప్తాను. ఇందులో ఇంటర్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం 45,000 వరకు శాలరీ వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. లేదంటే హిందీ టైపింగ్లో వచ్చేసి 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 32 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళైతే +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years ఆఫ్ ఏజ్ రిలాక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి ఈ పోస్టులను అయితే నేను స్కిప్ చేస్తున్నాను. సో మిగతా ఏదైతే ల్యాబొరేటరీ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయో సో వీటికి మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000కి పైగా శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఇంటర్ అనేది పాస్ అయి ఉంటారో 10+2 పాస్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ సైన్స్ స్ట్రీమ్లో చదివినా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ టెక్నాలజీ ఆర్ ఐటీఐ. సో ఇక్కడ మీరు 10th పాటు ఐటీఐ చేసిన యొక్క ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి, లేదంటే మీరు సైన్స్కి సంబంధించి ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. 32 years వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్షన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే మనకి కాంపిటీషన్ మాత్రం ఈ యొక్క వేకెన్సీస్కి తక్కువగా ఉంటుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను కాబట్టి సో మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అప్లికేషన్స్ పెట్టుకోరు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ని మీరు టార్గెట్ చేయాలి. తక్కువ పోస్టులను కూడా ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు, అంటే చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు కాబట్టి సో మీరు కొంచెం ఈజీగా మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే మనము జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి ప్రతి పోస్ట్కి కూడా జనరల్లో ఇచ్చారు కాబట్టి అండ్ ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు దాదాపుగా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. dunt.uod.ac.in యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఇటు జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అండ్ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకి 2 రకాల ఉద్యోగాలకు కూడా మనకి ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. కాకపోతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే స్కిల్ టెస్ట్ వచ్చేసి దేని మీద ఉంటుందంటే టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమి ఉండవు. డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 2 రకాల పోస్టులు కూడా సేమ్ ఉంటుంది. మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఈ యొక్క 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ మీద 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్కులు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తే 1 అవర్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ యొక్క ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మన ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ అనేది. సో ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి మార్చి 7th వరకు అయితే ఇచ్చారు. సో మార్చి 7th లోపు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఒక నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేశారు. ఆ డేట్ నుంచి 21 డేస్ అంటే మార్చి 7th. సో ఆ యొక్క డేట్ లోపు యొక్క వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సో నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. దానికంటే ముందు మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సైన్ అప్ అని చెప్పేసి ఎల్లో కలర్లో బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో తర్వాత ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మినిమం మీరు ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి 6 క్యారెక్టర్స్ ఉండే విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఇక్కడ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కూడా ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్. చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రతి క్యాస్ట్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూడండి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్లో ఉన్నాయి. సో జనరల్లో అన్ని పోస్టులకు ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీ కనుక తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.